హలో ఫ్రెండ్స్, ఈరోజు మిగిలిపోయిన ఇడ్లీలతో ఒక మంచి రెసిపీ చూపిస్తాను. సరేనా? ముందుగా మన మిగిలిపోయిన ఇడ్లీలను తీసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ సన్నగా కాకుండా ఇలా ఒక మీడియం సైజులో నోటికి తగ్గట్టు సరిపడేలాగా ముక్కల్ని కట్ చేసుకోండి. చూసారా? ఈ రకంగా నేను ఇక్కడ 13 ఇడ్లీలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మూకుడులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. అందులోనే 4 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకొని నూనె కాగుతూనే మీ ఇడ్లీ ముక్కలని ఇందులో వేసుకొని మెల్లిగా కలుపుకోండి. చాలా సున్నితంగా తిప్పుకోవాలి. సరేనా? చూసారా? ఇలా ఎర్రగా కాలాలన్నమాట ఇడ్లీలు. ఇలా బంగారు రంగులోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. సరేనా? ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ ఇడ్లీలని ఒక పాత్రలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మూకుల్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూను ఫెనల్ సీడ్స్ వేసుకొని ఆవాలు చిటపట్లాడుతూనే 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసి దోరగా వేయించుకోండి. సరేనా? ఇప్పుడు అందులోకి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని 2 రెమ్మల కరివేపాకు సన్నగా నలుపుకొని మొత్తం వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి క్రష్ చేసింది వేసుకొని పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోండి. అందులోనే 2 మీడియం సైజ్ టొమాటోలు సన్నగా తరుక్కొని వేసుకోండి. సరేనా? ఈ మిశ్రమాన్నంతా బాగా కలపండి. ఇప్పుడు అందులోకి సరిపడంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నప్పుడు జాగ్రత్త. 1/2 టీ స్పూను పసుపు పొడి, 1 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడరు మొత్తం వేసి బాగా కలుపుకోండి. ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కదా, అందువల్ల ఉప్పు చూసి వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ చక్కెర వేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా కలపండి. ఇప్పుడు అందులోకి మనము వేయించుకున్న ఇడ్లీలని వేసుకొని బాగా మిక్స్ చేయండి. చూసారా? ఇలాగా బాగా ఫ్రై చేసుకొని అందులోకి కొత్తిమీర గార్నిష్ చేసుకున్నారంటే మీ ఫ్రైడ్ ఇడ్లీస్ రెడీ. దీన్ని టొమాటో కెచప్తోనో లేకపోతే క్యూకుంబర్ రైతాతోనో వేసుకుంటే చిల్లీ సాస్తోనో టొమాటో సాస్తోనో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.